గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసిన ప్రతి ప్రజాప్రతినిధి కూడాను పోలీసులు కేసులు నోటీసులు రావడం పరిపాటి. కాకపోతే ఎమ్మెల్సీ డాక్టర్ దువ్వాడ శ్రీను విషయంలో మాత్రం వస్తున్న నోటీసులపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఎప్పుడో జరిగినటువంటి ఒక విషయాన్ని పదే ఫిర్యాదులు రావడం, ఆ ఫిర్యాదులు పోలీసులు వెనువెంటనే నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసుల్లో పొందుపరిచినటువంటి సెక్షన్లు కూడాను తారుమారు కావడం, ఒకవేళ విచారణకు హాజరు కావాలన్నా కూడాను ఎప్పుడు హాజరు కావాలన్న కనీసం డేట్ మెన్షన్ చేయకపోవడం, ఇవన్నీ కూడాను పలు అనుమానాలు దారితీస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి ఆయన్ను ఈ కేసుల రూపంలోనైనా కూడాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం చేసేందుకు వారి ప్రత్యర్థులు ఒక వ్యూహం రచిస్తున్నారంటూ పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో టెక్కలి పోలీస్ స్టేషన్లో నోటీసులు తీసుకొని విచారణకు హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకి మాత్రం నిన్న హిరమండలం పోలీసులు వచ్చి నోటీస్ జారీ చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అన్న విషయం డాక్టర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుతో మనం అర్థం చూస్తే కనుక ఈరోజు ఏ క్షణానైనా దువ్వాడ శ్రీను అరెస్ట్ చేసే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఏకీవిస్తారా? మరి అలానే కనబడుతుంది. ఎందుకంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2వ నెలలో జరుగుతున్నప్పుడు అనుకుంటాను, అప్పుడు నేను మాట్లాడుతూ ఈ ప్రశ్నించటానికే నేను వచ్చాను, రాజకీయాల్లో ప్రశ్నించటమే నా ప్రధాన ధ్యేయం అని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వ పథకాలు అమలు జరగట్లేదు, వాటిపైన మీరు ఎందుకు ప్రశ్నించటం మానేశారు, మీరు డబ్బులు తీసుకునే ప్రశ్నించటం లేదని అందరూ అంటున్నారు అని నేను అనటం జరిగింది. ఓకే, అది ఒక పౌరుడిగా, ఒక మెంబర్గా, కౌన్సిల్లో ఒక మెంబర్గా నేను ఇది ప్రశ్నించాను. దానికి వాళ్ళు సమాధానం చెబుతారా లేదా అది వేరే విషయం. సరే, దీనికి నేనేదో భూ కబ్జాలు చేసినా, లేదా అక్రమాలు చేసినా, లేదు నేను అధికారంలో ఉండేటప్పుడు అధికారాన్ని దుర్వినియోగపరిచిన, లేదు ఆ లంచాలు తీసుకున్నా. వ్యాఖ్యలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినవా, లేకపోతే ఎన్నికల సందర్భంగా చేసినా, కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు? కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం నేను ఇది మాట్లాడాను. ఆ సందర్భంగా ఈ కేసులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కేసులు నమోదైనాయి. హిరమండలంలో కూడా ఒక కేసు నమోదైంది, శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లో కూడా నమోదైంది. టెక్కల్లో ఇదివరకే నాకు 41 నోటీస్ అంటే పాత చట్టం ప్రకారం, 35 క్లాస్ 3 అంటే బిఎన్ఎస్ఎస్ ప్రకారం. మరి బిఎన్ఎస్ ప్రకారం నిన్నను కూడా ఒక నోటీస్ నాకు హిరమండలం నుంచి ఇవ్వడం జరిగింది, నేను తీసుకున్నాను. సరే, నోటీసులో ఏమని పొందుపరిచారు? టెక్కల్లో అదే ఇష్యూ, అదేవిధంగా హిరమండలో కూడా అంటే ఈ ఇష్యూని కావాలని ఇప్పుడు దాదాపు 8 నెలలు కావస్తూ ఉంది. ఆ ఇష్యూ ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి నుండి మళ్ళీ మార్చిలోనే ఇది టెక్కలు ఇచ్చారు. ఈవేళ 5 నెలల తర్వాత హిరమండలం నుండి వచ్చిన ఫిర్యాదు మీద నోటీసులు ఇవ్వడం వెనక ఈరోజు పార్టీ అండదండలు మీకు లేవు, ఏకాకిగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో గనక వారు చేయాల్సిన ప్రక్రియ కనుక పూర్తి చేస్తే ఈజీగా వాళ్ళు పని అయిపోతుందన్న భావన. చేసుకుని నేనేమి అది బెదిరేది లేదు సార్. ఉద్యమాలలో ఇంచుమించు 52 రోజులు జైల్లో ఉండి వచ్చిన వాడిని. మొత్తం మరో కేసులో కూడా మొత్తం 62 రోజులు జైలు జీవితం అనిపించాను. సో జైలు జీవితాన్ని అనుభవించడం ఎలా, ఆ జైలు జీవితాన్ని ఎదుర్కోవటం ఎలా, బాగా అనుభవం ఉన్నటువంటి వాడినే. నాకు పార్టీ సపోర్ట్ ఉంటుంది, పార్టీ సపోర్ట్ ఉంటే నేను ఇది చేయగలను అని నేను ఈ పని చేయాల. దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగతం, స్వగతం. నేను ఏది చేసినా నా మీద నేను ఆధారపడి చేస్తాను తప్ప వ్యవస్థల మీదో పార్టీ మీద ఆధారపడి నేను ఎప్పుడు చేయను. అలా అనుకున్నోడిని అయితే ఆనాడు ఉద్యమాలు చేసేటప్పుడు నేనే పార్టీలో లేను, నేను ఇండిపెండెంట్గా ఉంటూనే కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాన్ని లీడ్ చేశాను. 18 కేసులు నా పైన పడ్డాయి, 62 రోజులు జైల్లో ఉన్నాను. ఆ ఉద్యమం నడిపించినప్పుడు ఏ పార్టీలో లేని నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలదా? ఇప్పుడు ఒకవేళ నాకెనక పార్టీ ఎందుకు? నేను ఒక్కడనే న్యాయపరంగా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాను. న్యాయస్థానాల్లో నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అపారమైన విశ్వాసం నాకుంది. సెకండరీ కానీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని జైలుకు పంపించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఎప్పుడో కంప్లైంట్లని కేసుగా మలిచి ఈరోజు నోటీసులు జారీ చేస్తానంటే ఏ క్షణమైనా కూడా ఆ పనిని పూర్తి చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొంటారా, లేకపోతే ఎస్కేప్ అయి న్యాయస్థానంలో పోరాడతారు? నేను ఎస్కేప్ అవ్వను, ఓపెన్గా ఉంటాను, ఓపెన్గా తిరుగుతుంటాను, ప్రతిరోజు మీడియాలో ఉంటాను. అరెస్ట్ చేయాల్సిన అవసరం కోసం నాకు వెతుకులాడక్కర్లా, పిలిస్తే నేనే స్టేషన్కి పోతా. నేను ఏ స్టేషన్ వాళ్ళు పిలిచినా ఆ స్టేషన్లో వెళ్ళి కూర్చుంటాను.
ఇంకా వాళ్ళ ఇష్టం. చట్ట ప్రకారం ఏం చేయాలనుకుంటే చేయని, నష్టం నాకేం లేదు. నేనేం దాని గురించి అదిరేది లేదు, బెదిరేది లేదు. కేసులు ఇవన్నీ నేను ఒక అడ్వకేట్గా ఆ కేసులను ఎలా డీల్ చేయాలో, న్యాయస్థానాల్లో ఎలా ఆశ్రయించాలో, వాటి దగ్గర ఎలా న్యాయం జరుగుతుందో నాకు తెలుసు. కాబట్టి నాకు ఏం ఇబ్బంది లేదు. అరెస్ట్ చేయడానికి నాకు ఓ పెద్ద పందా కానీ అవన్నీ చూడాల్సిన పని లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఇప్పటికే ఒక ప్రత్యర్థి ఎవరు అనేది ఒక స్పష్టత వచ్చింది. కానీ స్వపక్షంలో ప్రతిపక్షం మాదిరిగా ప్రస్తుతం పార్టీ నుండి బహిష్కరణకు గురైన శ్రీనివాస్కి వారు వీరు కలిసి మూకుమ్మడి దాడికి ఒక వ్యూహం రచిస్తున్నారంటే అంతే కదా. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయడానికి కారణం తెలుగుదేశం కాదు కదా, కూటమి ప్రభుత్వం కాదు కదా. సస్పెండ్ చేయడానికి నేను ఇప్పుడే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, లేకపోతే అధికార దుర్వినియోగం చేయలేదని చెప్పాను. అదేవిధంగా స్వపక్షాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. కృష్ణదాస్ కదా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ధర్మాన ప్రసాద్ కదా సీనియర్ లీడరు, వీళ్ళిద్దరిని అడుగుతున్నాను. దమ్ముంటే క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు అన్నారు. దమ్ముంటే ఫిర్యాదు ఒక్కటి చెప్పండి. మీలాగా నేనేమైనా ఇసుక దోపిడీ చేశానా? మీలాగా ఉద్యోగాల పేరుతో లంచాలు తీసుకున్నానా? తీయండి. మీవైతే చాలా చరిత్రలు నా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి. నేను అలాంటి పనులు చేయలేదే, కానీ నాకు సస్పెండ్ చేయించారు. ఏది ఈ నోటీసుల వెనక కూటమి ప్రభుత్వం తాలూకు చొరవని భావిస్తున్నారా, లేకపోతే వారి చేదోడు కూడా వీరితో పాటు రెండు చేతులు కలిశాను? లేదు లేదు. మా పార్టీకి సంబంధించి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, ఇక్కడ అచ్చెన్నాయుడు వీళ్ళతో చేతులు కలిపి నేను ఎప్పుడు చెప్తుంటానండి, వీళ్ళ మీద నా యుద్ధం ఎప్పుడూ ఉంటుంది. కేడీ బ్రదర్స్ అంటాను. కే అంటే కింజరాపు, డి అంటే ధర్మాన, కేడీ బ్రదర్స్. ఈ కేడీ బ్రదర్స్ కలిపి ఆడుతున్న నాటకాల్లో భాగమే ఈ సస్పెన్షన్. కేడీ బ్రదర్స్ కలిపి ఆడుతున్న నాటకాల్లో భాగమే ఈ కేసులు. కాబట్టి కేసులైనా సస్పెన్షన్లైనా అన్నీ ఎదుర్కొంటాం, భయమే లేదు. సో ప్రశాంతంగా వస్త్ర వ్యాపార రంగంలో ఒక మీదంటూ ఒక వెళ్తున్నారు. పక్క తెలుగు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి మీ ఆదరాభిమానాలను ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇటువంటి నోటీసులు తీసుకోవడం మీకు ఏమైనా మదనపాటు అనిపించట్లేదా? మళ్ళీ కెరీర్ ఎక్కడ పొలిటికల్ డ్యామేజ్ దిశగా వెళ్తుందన్నట్టు సంకేతాలు కనిపించట్లేదా? రాజకీయ నాయకులకి కేసులు, జైళ్ళు, ఆరోపణలు, మనం కౌంటర్స్ వెరీ కామన్. చాలా స్మాల్ థింగ్స్ ఇవన్నీ. కాబట్టి గట్టిగా ఎదుర్కొందామండి. వ్యాపారానికి నేను రాజకీయాల్లో ఉన్నానని ప్రతి 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. వ్యాపార రంగంలో కూడా, టెక్స్టైల్ రంగంలో ఉన్నానని కూడా తెలుసు. అది బ్రహ్మాండంగా వెళ్తుంది. రాజకీయాలు కూడా చాలా బ్రహ్మాండంగా వెళ్తాయి, గట్టిగా వెళ్తాయి, ఎక్కడ తగ్గేది లేదు. నేను డబుల్ స్ట్రెంగ్త్తో ఇంకా వెళ్తాను. ఇంకా దువ్వాడ శ్రీనివాస్గా ఈ జిల్లాలో నా స్ట్రెంగ్త్ ఏంటో శ్రీకాకుళం జిల్లాలో చూపెడతాను భవిష్యత్తు. వరుస నోటీసులు జారీ వెనక మాత్రం మీ ఇప్పుడు గనక తక్షణం అరెస్ట్ చేసినట్టయితే ఎవరు మీ వెనక ఉండరు, మీ అన్యాయాలు ఎవరు కూడాను చెంతకు చేరరు అన్నటువంటి శాంతి భద్ర నిఘాతం కలగకుండా శ్రీనివాసును పని చక్కబెట్టేందుకు ప్లాన్ చేస్తాను. అవి ఎవరు నాకు అక్కర్లా. నాకు నేనే ఎదుర్కొంటాను, నా పక్కన మాధురి ఉంటారు, ఇద్దరం కలిపి ఎదుర్కొంటాను. నేను లోపలికి వెళ్తే ఆమె కేసు ప్రయత్నాలన్నీ చేస్తారు. మీ ఇద్దరం చాలండి. మాకెందుకు ఈ పనికి మాలిన వీళ్ళందరూ వాళ్ళ సహాయ సహకారాలు నాకు ఏమొద్దు. ప్రజలున్నారు, నా దైవాలు, వాళ్ళ పాదాలకు శిరస్సు వంచి నమస్కరించే 25 సంవత్సరాలు పనిచేశాను. ఆ ప్రజలే మద్దతు నాకుంది. ఆ మద్దతు, ఆ ధైర్యంతోనే ముందడుగేస్తాను. ఈ టెక్కల ప్రజలకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉన్నాను. ఈరోజు 2 రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా పరిచయం అయిన వాళ్ళందరూ ఆశీస్సులు నాకున్నాయి. వాళ్ళు ఉంటుండగా వీళ్ళెవరండి? ఈ 10 మంది, 20 మంది, 30 మంది ఉంటే ఎంత, పోతే ఎంత? వాళ్ళు ఎప్పుడూ నాకు చేయరు. వాళ్ళ అవసరమే నాకు లేదు. ప్రజల సపోర్ట్ నాకుంది, ఆ భగవంతుడి సపోర్ట్ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేటటువంటి నైపుణ్యత, ఆ తెలివితేటలు నాకున్నాయి. ఏ ఇబ్బంది లేదు. ప్రశ్నిస్తాను అని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో ఈరోజు నెలకి 50 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తే ప్రశ్నించడం మానేశారు. ప్రజల మాటగా అనుకున్నారు, మీ మనోగతంలో మాటని బయటకు పెట్టారు ఆ వేదిక. నేను 2వ నెలలో ప్రశ్నించేటప్పటికి మీరు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చి, సూపర్ 6 వాగ్దానాలు ఇచ్చి, అలాగే కాక మరో 148 రకాల మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. అది అమలు చేయట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించట్లేదు అన్నాను ఆనాటికి. ఇది ఇంచుమించు 10వ నెల అయిపోతుంది. ఇది ఇంచుమించు ఆగస్టు 8వ నెల అవుతుంది. ఈ రోజుకి నేను అబ్జర్వ్ చేస్తే కొన్ని అమలు జరిగాయని నేను విన్నాను. అందులో ముఖ్యంగా తల్లికి వందనం ఇస్తున్నారని విన్నాను. అలాగే రైతు భరోసా బదులు రైతుకి ఇస్తున్నారని కూడా ప్రారంభించారని విన్నాను. బస్సులు కూడా మహిళలకి ఎలవ్ చేస్తున్నారు, ఇంకా త్వరలో ప్రారంభిస్తారని కూడా విన్నాను. ఇవన్నీ అమలు జరిగితే నేను ఒక సిటిజన్గా, ఒక సభ్యుడిగా సంతోషిస్తాను. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి దుర్భాషలాడి ప్రభుత్వాన్ని ఊరికి ఇరకాటంలో పెట్టేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడిన మాటలు కావు ఇవి. ప్రశ్నించాను,
ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఓకే సూపర్ 6లో 3 అమలు జరిగినాయి, మిగతావి కూడా అమలు చేసేయండి. ఈరోజు కూడా నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా మద్దతు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి మోదీ లాంటి మహానాయకుడు ఈ రాష్ట్రానికి 2 సార్లు రప్పించగలిగే శక్తి ఈ కూటమి ప్రభుత్వంకి ఉంది కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఈ గోల్డెన్ ఛాన్స్ని వాడుకొని పోలవరం సమస్య ఉంది, అది వెంటనే పూర్తి చేసేందుకు అడుగులు వేయండి. అలాగే అమరావతి అని చెప్తున్నారు కదా, సరే మీ ఇష్టానికి అమరావతి చేయాలనుకున్నప్పుడు అది కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఈ సూచనల వెనక నోటీసుల భయం ఈరోజు దువ్వాడ సీన్ కళ్ళల్లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. నోటీసులు భయం అయితే మీరు అందరూ అనుకున్నట్టు ఆ పార్టీలోనే చేరిపోతాను. ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, త్వరలో తెలుగుదేశానికి, త్వరలో జనసేనకి అని మీరు కూడా ఏవో టైటిల్స్ పెట్టినట్టున్నారు. అదే నిజం అనుకుంటే పార్టీకే పోతాను కదా, ఇంకా నేను ఇండిపెండెంట్గా ఎందుకు మాట్లాడతాను? దారి దొరకట్లేదు. నో, ఇండిపెండెంట్గా ఉంటాను. ఇండిపెండెంట్గా ఉండే నేను ముందుకెళ్తా, ప్రజలతో ఉంటా, ప్రజల సమస్యల పట్ల గొంతెత్తి మాట్లాడతా. ఇది నాకు ఒక ఛాన్స్. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఏ విషయాన్నైనా సరే నేను గట్టిగా మాట్లాడగలుగుతాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పథకాలు కానీ, అమలు విషయంలో కానీ, లోపాలు కానీ ఎత్తి చూపెట్టి మాట్లాడగలిగే అవకాశం నాకు వచ్చింది. అదేనా రాజకీయ జీవితం. ఇంకా మరి ఇప్పుడు కూడా ప్రజలతో పాటు మమేకమై పాలనలో భాగస్వామి కావాలన్నటువంటి ఒక రోజు కోసం ఎప్పుడు ఆశపడలేదు. చూడండి, 25 సంవత్సరాలు నా రాజకీయాల్లో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర వహించాను. నేను ఎప్పుడు అధికారం కోసం అర్రులు చాచినోడిని అయితే అధికారం వైపే ఉండేవాడిని. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 2 ఏళ్లలో రాజీనామా చేసి పడేసి పాదయాత్ర చేసుకున్నోడిని. అంటే మాటకి నేను ప్రజల పక్షాన ఉన్నానన్నటువంటి వాటికి నేను కట్టుబడి ఉంటాను తప్ప అధికారం కోసం నేను అర్రులు చాచను. అధికారం కోసం నా రంగులు మార్చేసి తిట్టేవాళ్ళని పొగట్టం, పొగిడేవాళ్ళని తిట్టడం, మాట మార్చేయటం ఇది నా వల్ల కాదు. ఇది నేను స్పష్టంగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఉండటమే నా లక్షణం. చూస్తే కనుక ఈ 2 నోటీసులనే ఇంకా నోటీసులు వెళ్ళి వస్తే ఈ నోటీసులు మీరు ఏమైనా లవ్ లెటర్గా పరిణాలు తీసుకుంటారో, పోలీస్ నోటీసులుగా పరిణాలు? ఎందుకంటే విచారణ లేదు, అలాగని అరెస్టులు కనబట్టలేదు, వీటిని లైట్ తీసుకునే పరిస్థితి మీకు కనిపిస్తున్నట్టు. పోలీస్ మామయ్యలు ఇచ్చినటువంటి లెటర్లుగా తీసుకుంటాను. పోలీస్ మామ అంటారు కదా, వాళ్ళు ఇచ్చిన లెటర్స్గా తీసుకుంటాను. లవ్ లెటర్. టెక్కల్ పోలీసులు ఇచ్చినటువంటి ఆ నోటీస్కి ఎన్నిసార్లు మీరు విచారణకు హాజరయ్యారు? తర్వాత పిలవలేదండి నన్ను. మరి కోర్టులో వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుందేమో. తర్వాత నన్ను పిలిపించాల. ఈ కంప్లైంట్ ఆ కంప్లైంట్ 2 ఒకటేనే. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి కంప్లైంట్ బేస్కి వచ్చిన నోటీసులు ఈ 2 నోటీసులు అవి. 2 నోటీసులు కూడా దానికి సంబంధించినవి. అంటే వాటికి ఏమైనా సమాధానం చెప్తారా, లేకపోతే పోలీసులు నోటీసు ఆదేశాలకు అనుగుణంగానే వారికి విచారణకు హాజరై అలా ఫేస్ చేస్తారు? సార్, చట్ట ప్రకారం పోలీసులు ఆహ్వానం పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కూర్చుంటాను. చట్ట ప్రకారం ఏం చేయాల్సి వస్తే అదే చేస్తాను. చూస్తే కనుక 25 ఏళ్ళు తన రాజకీయ జీవితంలో 18 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడినటువంటి ఆయన పోరాట పటిమ ఈరోజు ఈ నోటీసుల విషయంలో మాత్రం పెద్దగా నేనైతే పరిణామాలు తీసుకోవట్లేదు. కాకరాపల్లి కాల్పుల విషయంలో 65 రోజుల పాటు జైల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్న తనకు ఈ నోటీసులు జారీ చేసిన వెనక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్వపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడాను కూటమి నేతలతో చేతులు కలిపి తన అరెస్ట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో నేనైతే మాత్రం తప్పించుకునేది లేదు. చట్ట ప్రకారంగా వారితో నేరుగానే ఫైట్ చేసేందుకు మాత్రం రంగం సిద్ధం చేస్తున్నాను. కాకపోతే ఈ నోటీసులు జారీ చేయడం వెనక నెలల తరబడి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత నోటీసులు జారీ చేయడం వెనక మాత్రం ఒక కుట్ర మాత్రం తనపై జరుగుతుందన్న విషయాన్ని మాత్రం పసిగట్టిన ఆయన న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటానన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ నోటీసులు జారీ వెనక ఆయన అరెస్టుకు వ్యూహం పన్నుతున్నారా, లేకపోతే దువ్వాడ సీన్ బయటికి తిరగకుండా కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమా అన్న విషయం వెయిట్ చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.